అందరికీ ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ టైం చేశాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. పొడి పొడిగా ఎంత బాగుందో రైసు. ఒకసారి ట్రై చేయండి. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ని బాగా శుభ్రం చేసుకొని అందులోకి తగినంత సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం పెరుగు, తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాను. బాగా మ్యాగ్నేట్ చేసిన తర్వాత, ఎందుకంటే ఫస్ట్ నేను 1/2 కేజీ ఎందుకు తీసుకున్నానంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా, బాగా వస్తుందా రాదా అని. తర్వాత 4 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. బాగా కడిగి కాసేపు నానబెట్టుకున్నాను. ఆ రెండు ఒకటి చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నాను, బియ్యం నానబెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, యాలుక్కాయలు, గసగసాలు, ధనియాలు, ఒక బిర్యానీ ఆకు, షాజీరా, మిరియాలు కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇది గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ జార్లోనే 4 పచ్చిమిర్చి, ఒక టమాటా బాగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత అందులో కొంచెం పుదీనా, కరివేపాకు కూడా వేసుకున్నాను. 2 పేస్టులు రెడీ చేసుకొని, ఒకటి పొడి ఒకటి పేస్టు 2 రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత బిర్యానీ చేసే గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫ్రై ఆనియన్స్ కోసం ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. బాగా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని ఆనియన్స్ అయిపోయిన తర్వాత బిర్యానీ దినుసులు అన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత ఫస్ట్గా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలి. అది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెను, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. చికెన్లో వాటర్ అంతా చేరిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పొడిని వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మనం బాస్మతి రైస్ మనం తయారు చేసుకుందాం. ముందు ఒక 2 లీటర్స్ ఆఫ్ వాటర్ వేసుకొని బిర్యానీ ఆకు, షాజీరా వేసుకోవాలి. తర్వాత ఒక దాల్చిన చెక్క, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా చికెన్లో, అది 1 స్పూన్ తీసి పక్కన పెట్టాను. అది కూడా కొంచెం వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా, అలాగే కొత్తిమీర, తర్వాత తగినంత పచ్చిమిర్చి, అలాగే కొంచెం ఆయిల్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. అవి బాగా మరిగిన తర్వాత అప్పుడు బియ్యం వేసుకుందాం. ఇది బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఈ మరిగిన టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి, హైలో పెట్టకూడదు. బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత కొంచెం లెమన్ వాటర్ వేసుకోవాలి. అప్పుడు పొడి పొడిగా వస్తుంది బియ్యం. ఒక 70% ఉడికిన తర్వాత ఈ రైస్ని ముందుగా మనం చికెన్ కర్రీలో వేసుకోవాలి. హాఫ్ చికెన్ తీసుకొని నేను సైడ్కి పెట్టుకున్నాను. తర్వాత ఒక 2 లేయర్స్ వేసిన తర్వాత ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, చికెన్ వేసుకున్నాను. ఆ వీడియో చిన్న క్లిప్ మిస్ అయింది చికెన్ వేసుకునేది. తర్వాత నేను ముందుగా సాఫ్రాన్ మిల్క్ నానబెట్టుకున్నాను కలర్ కోసం. తర్వాత నెయ్యి వేసుకొని మూత పెట్టుకున్నాను. నేను కింద ప్యాన్ పెట్టుకున్నాను, ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుందని ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని తర్వాత ఇది పెట్టుకున్నాను. తర్వాత మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ చేసుకున్నాను. మొత్తం 15 మినిట్స్ తర్వాత రైస్ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. చికెన్ అయితే చాలా మెత్తగా ఉడికింది. నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ లైక్ చేయండి.